హిమాలయాల మధ్యలో కైలాసంలో ఒకరోజు శివపార్వతులు ప్రశాంతంగా కూర్చున్నారు. చుట్టూ నిశ్శబ్దం, మంచు పర్వతాలు, దివ్యమైన వాతావరణం. ఒక చిన్న విషయం గురించి మాట్లాడుతుండగా అది చిన్న వాదనగా మారింది. ఆ క్షణంలో శివుడు కోపంతో కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలు పార్వతి హృదయాన్ని తాకాయి. ఆమె అరవలేదు, ఎదురు మాట మాట్లాడలేదు. కేవలం నిశ్శబ్దంగా నిలబడి నెమ్మదిగా చెప్పింది, ప్రభూ, కోపంలో చెప్పిన మాటలు హృదయాన్ని ఎక్కువగా గాయపరుస్తాయి అని చెప్పి ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. పార్వతి వెళ్లిన వెంటనే కైలాసం నిశ్శబ్దమైంది. పూలు వాడిపోయాయి. గాలి భారంగా మారింది. శివుడు ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు. నేను జగత్తును నాశనం చేయగలను, కాని కోపంలో చెప్పిన మాటను తిరిగి తీసుకోలేను. అతను పార్వతిని వెతుక్కుని వెళ్ళాడు. వినమ్రంగా ఆమె ముందు నిలబడి క్షమాపణ కోరాడు. పార్వతీ చిరునవ్వుతో క్షమించింది. ఆ క్షణంలో ప్రకాశం తిరిగొచ్చింది. మళ్లీ ప్రశాంతమైంది. ఒక కోపంలో మాట్లాడిన మాట బలమైన బంధాన్ని కూడా కదిలించగలదు. కోపం క్షణికం, కాని మాటల గాయం శాశ్వతం. మాట్లాడే ముందు ఆలోచించండి.